ఇంట్లో కూరగాయలు ఏమీ లేవు కానీ టేస్టీగా తినాలనిపిస్తుంది, పిల్లలు కూడా ఎంతో ఇష్టపడి తినాలి అని మీరు అనుకుంటున్నారు కదా. సో అయితే ఈ రెసిపీ అయితే మీరు ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేయండి. పిల్లలు కాదండి, పెద్దలు కాదండి, ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు. దీనికోసం ముందు నేనైతే ఒక గిన్నె స్టవ్ మీద పెట్టేసుకొని వాటర్ అయితే యాడ్ చేసుకొని ఎగ్స్ అయితే బాయిల్ చేసేసుకున్నాను. అవి ఉడికిన తర్వాత పీల్ అయితే చేసి పక్కనైతే ఉంచేసుకున్నానండి. ఇప్పుడు ఒక కడాయి అయితే స్టవ్ మీద పెట్టేసి ఆయిల్ వేసి కొంచెం వేడైన తర్వాత అందులో కొంచెం ఉప్పు, పసుపు అయితే వేసుకొని నేను పీల్ చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా అవి కూడా ఇందులో వేసి పై లేయర్ వాటికి కొంచెం క్రిస్పీగా వచ్చేటట్టు వేయించేసుకొని తీసి పక్కనైతే పెట్టేసుకోండి. తర్వాత అదే కడాయిలో కొంచెం ఆయిల్ మళ్ళీ వేసేసుకున్నాను. వేసుకొని అది కూడా కాగిన తర్వాత పోపు దినుసులు అయితే వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి. తర్వాత 3 మీడియం సైజ్ ఆనియన్స్ పొడుగ్గా ముక్కలు కోసేసుకొని అవి కూడా వేసేసుకున్నానండి. ఇవి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అలా పచ్చివాసన పోవాలంటే ఇందులో ఏమేయాలి, ఉప్పు, పసుపు అవి కూడా వేసేసి మొత్తం ఉల్లిపాయ ముక్కలకు పట్టేటట్టు అయితే ఒకసారి మంచిగా కలిపేసేసుకున్నాను. మనకి ఉల్లిపాయలు బాగా క్రిస్పీగా రావాల్సిన పని లేదండి, కొంచెం మగ్గి పచ్చివాసన పోతే చాలు. కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకున్నానండి. తర్వాత ఇవన్నీ మంచిగా కలిసేలా కలుపుకున్న తర్వాత నేను ఫ్రై చేసిన ఎగ్స్ ఉన్నాయి కదా అవి కూడా ఇందులో ఒకసారి వేసేసుకొని కలుపుకున్నాను. ఇంకా లాస్ట్లో కారం అయితే వేసుకోవాలండి. ఇది చిన్నులపాయ కారము, నేను ఇంట్లోనే చేసుకున్నాను ఈ కారాన్ని. ఇది నాకు కొంచెం మీడియం స్పైస్ చాలనుకున్నాను, అందుకని ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే వేసేసుకున్నాను. ఇవన్నీ వేసి మంచిగా ఆ కారము ఆ ఉల్లిపాయ ముక్కలకు పట్టేలా బాగా కలిపేసుకున్నానండి. దీనికి కాంబినేషను ముద్దపప్పు అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా నేను చెప్పిన కాంబినేషన్తో ట్రై చేసి ఈ రెసిపీ అయితే ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్లో అయితే మెన్షన్ చేసేసేయండి. బాయ్.